హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టాపిక్ ఈరోజు ఏంటంటే మూర్తిమత్వం అండి. యాక్చువల్గా ఈ క్లాస్ ముందే చేయాల్సింది, బట్ ప్రీవియస్గా ఉండే క్లాసెస్ అన్నీ చేయడం వల్ల ఈ క్లాస్ అనేది డిలే అయింది. సో ఈరోజు ఏంటంటే చాలామంది కూడా మూర్తిమత్వం అనే టాపిక్ మీద ఒక వీడియో అయితే చేయండి అనేసి అడిగారండి. సో ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చేయడానికి చేయొచ్చు, బట్ అందులో రాంగ్ ఉన్నాయి. అందుకనేసి ఈ క్రిటికల్ సిచ్యువేషన్లో ప్రాక్టీస్ బిట్స్ కాకుండా మనకి గన్ షాట్గా ఉండే క్వశ్చన్స్ ఏ రకంగా వస్తాయనే దాని గురించి థియరీ పార్ట్లో చాలా సింపుల్గా అండ్ షార్ట్కట్లో మీకైతే వీడియో అనేది అందిస్తున్నానండి. సో యాక్చువల్గా మనకు మూర్తిమత్వం టాపిక్లో ఏదైతే ఇంపార్టెంట్ ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి టైం మనకు ఆస్కారం అయితే ఉందో సో వాటిని మాత్రమే నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో మ్యాక్సిమం ఇది లెంగ్తీగా ఉన్నా కూడా టైం కల్పించుకున్నా సరే చూడండి, ఎందుకంటే రిక్వెస్టెడ్ వీడియో ఇదైతే మూర్తిమత్వం నుండి ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. సో అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా చూడాలి కదా అండి. సో ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. సో ఫస్ట్ చూసుకుంటే పర్సనాలిటీ అనే ఆంగ్ల పదము పర్సోనా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. పర్సోనా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. మరి దీని అర్థం ఏంటి? మనకు మాస్క్ అంటే ముసుగు. చాలా సార్లు మనకి క్వశ్చన్ అనేది వచ్చి ఉంటుంది. సో అది అందరికీ తెలుసండి. పర్సోనా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. మరి పర్సోనా అంటే ఏంటంటే మాస్క్ అండి. ఇక్కడ మనకు పర్సనాలిటీ అనే ఆంగ్ల పదము ఏ పదం నుండి వచ్చింది అనుకున్నప్పుడు పర్సోనా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. మరి దానికి అర్థం ఏంటంటే మాస్క్, సో ముసుగు. నిర్వచనాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నిర్వచనాలు అంటే కొంచెం ఫాస్ట్గా కూడా చెప్తున్నాను, క్యాచ్ చేయండి. మనకు ఆల్ఫబెట్ విని ఏ మనోశారీరక విధానాలైతే వ్యక్తిని పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల చైతన్య పూరిత లేదా గతిశీలక నిర్వహణే ఆ వ్యక్తి మూర్తిమత్వము. పర్సనాలిటీ అంటే మనకు ఉండే శారీరకమైన పర్సనాలిటీ కాదండి. ఇక్కడ ఏ మనోశారీరక విధానాలైతే వ్యక్తిని పరిసరాలకు అంటే తన యొక్క చుట్టుపక్కల ఉండే పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల చైతన్య పూరిత లేదా గతిశీలక నిర్వహణయే వ్యక్తి మూర్తిమత్వం అనేసి ఆల్ఫర్డ్ అన్నారు. నెక్స్ట్ జేఎఫ్ బ్రౌన్ వచ్చేసి మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా. మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాలు, సో మంచి లక్షణాలు ఉంటాయి కదా, వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా అనేసి అని అన్నారు. ఐసెంక్ వచ్చేసి సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం అన్నారు. సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం అన్నారు. సో ఈ 3 నిర్వచనాలు గుర్తుపెట్టుకోండి. అలాగే పర్సనాలిటీ అనే ఆంగ్ల పదం పర్సోనా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దానికి అర్థం వచ్చేసి మాస్క్, సో ముసుగు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకు పీయూష గ్రంథినే అతి ప్రధాన గ్రంథి అంటారు. సో పీయూష గ్రంథినే అతి ప్రధాన మనకు గ్రంథి ఏదంటే పీయూష గ్రంథి. ఇది దేనికి పనిచేస్తుందంటే వ్యక్తి యొక్క పెరుగుదల, లైంగికత అండ్ మనకు మానసిక వికాసంపై ప్రభావం చూపుతుంది. పీయూష గ్రంథి ఏమో అతి ప్రధాన గ్రంథి. మరి అది దేనికి ప్రభావం చూపుతుంటే వ్యక్తి యొక్క పెరుగుదల, లైంగికత, మానసిక వికాసంపై ప్రభావం చూపుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు పరిధీయ నాడుల సంఖ్య వచ్చేసి 43 అండి. ఇక్కడ చూసుకోండి, మెదడు వెన్నుపామును కలిపి కేంద్రీయ నాడీ వ్యవస్థ అనేది అంటారు. మెదడు వెన్నుపామును కలిపి కేంద్ర నాడీ వ్యవస్థ అంటారు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ద్వారగోడ మనకు కోపము, బాధ, ఆనందము, సంతోషం అంటే ఎమోషన్స్ ఉంటాయి కదా, సో ఆ భావావేశాలను కంట్రోల్ చేస్తుంది, నియంత్రిస్తుంది. హైపోతలమాస్ ఉష్ణం, ఆకలి, దాహం వంటిని కూడా నియంత్రిస్తుంది. మరి ఈ కేంద్రీయ నాడీ వ్యవస్థలో పరిధీయ నాడుల సంఖ్య ఎంత ఉంటుందంటే 43 జతలు. అండ్ వీటిలో మనకు 12 జతల కపాల నాడులు, 31 జతలు జ్ఞాన నాడులు, చాలక నాడులు అనేవి ఉంటాయి. పరిధీయ నాడుల సంఖ్య 43, 12 జతలు వచ్చేసి కపాల నాడులు, 31 జతలు వచ్చేసి జ్ఞాన నాడులు, అలాగే చాలక నాడులు. మరి బాధాకరమైన అపాయకరమైన ఉద్దీపనల నుండి స్వయం చోదిత నాడీ వ్యవస్థ అనేది కాపాడును. చూడండి ఇక్కడ మనకు పెట్టి ఈ విధంగా అడగచ్చు. బాధాకరమైన మనకు అపాయకరమైన ఉద్దీపనల నుండి ఏ నాడీ వ్యవస్థ కాపాడును అన్నప్పుడు స్వయం చోదిత నాడీ వ్యవస్థ అనేది కాపాడును. ఓకేనా అండి. మనకు ప్రధాన గ్రంథి ఏంటి? పీయూష గ్రంథి. ఇది దేనికి ప్రభావం చూపుతుందంటే పెరుగుదల, లైంగికత, మానసిక వికాసంపై ప్రభావం చూపుతుంది. అండ్ మరి ఇది ఏ హార్మోన్స్ని విడుదల చేస్తుందంటే ఈ అవటు గ్రంథి అనేది థైరాక్సిన్ అనే హార్మోన్ని విడుదల చేస్తుంది. అవటు గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ పార్శ్వ అవటు గ్రంథి వచ్చేసి పెరాథార్మోన్ అనే హార్మోన్ను విడుదల చేస్తే
క్లోమ గ్రంథిని మిశ్రమ గ్రంథి అంటారు. మిశ్రమ గ్రంథి అనే వేటిని అంటారంటే క్లోమ గ్రంథిని అంటారు. దీన్ని నాళ వినాళ గ్రంథి కూడా అనేసి అంటారు. ఇక్కడ చూసుకుంటే మనకు మనోవిశ్లేషణ సిద్ధాంతము రూపొందించింది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ రూపొందించారు. దేనిని? మనోవిశ్లేషణ సిద్ధాంతంని రూపొందించిన వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్. అండ్ ఈ సిద్ధాంతం చూసుకుంటే అచేతన ప్రేరణ ద్వారా, మనకు అచేతనం అంటే అన్కాన్షియస్ కదా, సో మనకు అన్కాన్షియస్ ప్రేరణ ద్వారా ప్రవర్తనను అలాగే మూర్తిమత్వాన్ని వివరిస్తుంది. అండ్ ఈ సిద్ధాంతానికి మూలం ఏంటంటే అచేతన ప్రేరణలు కూడా. ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ పర్సనాలిటీ కన్నా చూసుకుంటే ఇడ్ అంటే ఏంటి? ఇక్కడ అచేతన అవస్థలో ఉంటుంది, అంటే నైతిక విలువలు పాటించినటువంటిది. ఇది మనిషి సహజమైన ప్రవృత్తి. దీనిలో ఓన్లీ మనకు సెల్ఫిష్నెస్గా ఉంటారు. ఇడ్ అంటే మనకు ఆనందం కానీ తృప్తి, కోరికలు, అవసరాలు తీరడం మాత్రమే చూసుకొని స్వార్థ భావనలు కలిగి ఉన్నటువంటిది ఇడ్ అంటే ఏంటి? మనస్సులోని మనకు అచేతన వ్యవస్థలో ఉంటుంది, నైతిక విలువలు పాటించదు, మనిషి సహజమైన ప్రవృత్తి కలవాడు. అలాగే ఆనందం కానీ తృప్తి, కోరికలు, అవసరాలు తీరడం ఓన్లీ స్వార్థ భావనలు కలిగినటువంటిది ఇడ్, సెల్ఫిష్గా అంటారు. మరి ఇది దేనిని పాటిస్తుందంటే ఇది కేవలం ఆనంద సూత్రాన్ని మాత్రమే పాటిస్తుందండి. ఏది? ఇడ్ అనేది, అచిత్తు అనేది ఆనంద సూత్రాన్ని మాత్రమే పాటిస్తుంది. నెక్స్ట్ వన్ ఈగో ఈగో అంటే మనకు అనుభవాల ద్వారా అండ్ శిక్షణ ద్వారా భాగము అహం. అంటే ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఇడ్డులోని ఎక్స్పీరియన్స్ అనుభవాల ద్వారా ప్లస్ శిక్షణ ద్వారా అచిత్తులోని భాగము అహము రూపొందుతుంది. మనకు ఇడ్డు కోరికలను పరిస్థితులకు అనుగుణంగా సాధిస్తుంది. ఈగో వ్యక్తి యొక్క ఉనికిని రూపొందిస్తుంది, అంటే అనైతిక ఆలోచనలను కంట్రోల్ చేస్తుంది. సో వాస్తవాలను గ్రహించి సమయానుకూలంగా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. దేంట్లో? ఈగోలో. అనైతిక ఆలోచనలు ఉంటాయి. సో నైతిక ఆలోచనలు కాదు, అనైతిక ఆలోచనలు కట్టడి చేసి వాస్తవాలను గ్రహించి సమయానికి అనుకూలంగా తెలివిగా నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. వేటిలో కనిపిస్తుందంటే ఈగోలో. మరి దీని యొక్క సూత్రం ఏంటండి? వాస్తవిక సూత్రము. అక్కడేమో మనకు ఇడ్లో చూసుకుంటే ఆనంద సూత్రము, ఇక్కడ చూసుకుంటే వాస్తవిక సూత్రము. నెక్స్ట్ వన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, అధ్యాయము. దీన్నే మనము సూపర్ ఈగో అంటారు. ఈగో అంటే యాక్చువల్గా మనం ఏదో ఈగోలుగా ఉన్నాడు అనుకుంటాం కదా, సో ఆ ఈగో కాదండి ఇది ఈగోని, అంటే ఇక్కడ ఉండే మనకు ఈగోని పర్యవేక్షిస్తుంది అండ్ నీతిని బోధిస్తుంది. ఇది వ్యక్తి యొక్క అంతరాత్మ. ఈగోని పర్యవేక్షిస్తుంది, నీతిని బోధిస్తుంది, వ్యక్తి యొక్క అంతరాత్మ. అంటే శిశువు తల్లిదండ్రులతో, స్నేహితులతో, పాఠశాలలో, సమాజంలో జరిపే చర్యల వల్లే వికసిస్తుంది. అంటే ఒక అమ్మాయి కానీ తల్లిదండ్రులతో, వాళ్ళ యొక్క స్నేహితులతో అండ్ క్లాస్ రూమ్స్, స్కూల్స్లలో, సమాజంలో ఇలాంటివన్నీ చర్యల వల్ల వికసిస్తుందన్నమాట. అంటే ఈ సూపర్ ఈగో పూర్తిగా నైతిక సామాజిక విలువలను పాటిస్తూ ఉంటాడు. సో పూర్తిగా నైతికంగా అండ్ సామాజిక విలువలు అనేది పాటిస్తుంది. మంచి చెడులను వాళ్ళు గుర్తించి సాంఘిక ఆచారాలను పాటించేలా చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మంచి అలవాట్లు అనుకోండి. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆదర్శ సూత్రము లేదా నైతిక సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఏది? ఈ సూపర్ ఈగో అనేది. క్లియరా అండి? ఇది చూడండి, కాన్షియస్ అంటే ఏంటి? ఇక్కడ వ్యక్తి చైతన్యవంతంగా ఉన్నప్పుడు తన జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించే అనుభవాలనే చేతనము అంటారు. వ్యక్తి చైతన్యవంతంగా ఉన్నప్పుడు అంటే తన కాన్షియస్లో ఉన్నప్పుడు తన యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా ఏదైతే అనుభవాలను చేతనం అంటారు. అంటే వర్తమాన అనుభవాలు చేతనావస్థలో ఉంటాయి. అంటే ప్రెసెంట్ మనమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, సో మీకు క్లాస్ అనేది చెప్తున్నాను కదా, సో వర్తమానం అంటే ఇప్పుడు ఉండే అనుభవాలు చేతనావస్థలో ఉంటాయి. అంటే తక్షణం ఇప్పుడు మనము కళ్ళు ముందే జరిగే విషయాలను గుర్తించడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ కుకింగ్ చేసి ఉంటాము, సో ఏదో ఒక డిష్ ప్రిపేర్ చేసి ఉంటాము, లేదా ఏదైనా మార్నింగ్ ఒక టాపిక్ చదువుతుంటాము. సో అలాంటివన్నీ కూడా అంటే ఇమీడియట్గా తక్షణం మన కళ్ళ ముందు జరిగే విషయాలను గుర్తించడమే కాన్షియస్. నెక్స్ట్ వన్ చూడండి, సబ్ కాన్షియస్ అంటే ఇది చేతనం కంటే కొంచెం తక్కువ. ఇది మనసులో జస్ట్ కొంచెం మాత్రమే ఉంటుంది. అంటే అనుభవాలను దాచుకుంటుంది. అవసరం ఉన్నప్పుడల్లా అనుభవాలను గుర్తుకు తెచ్చుకునే భాగం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ క్లాస్కి వినే ముందు మీరు ఏం చేస్తారు అంటే ఏదో ఒకటి లైక్ కంటెంట్ కానీ మెథడ్ కానీ చదువుతుంటారు. సో దాన్ని అవసరం ఉన్నప్పుడు మీరు దాన్ని రీకాల్ చేసుకుంటారా లేదా ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఉంటాము. సో ఆ బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ మన కళ్ళ ముందు ఉంటుంది.
సో ఆ ఎక్స్పీరియన్స్ని పదే పదే మనం గుర్తు చేసుకుంటాము కాదు కదా, జస్ట్ అవసరం ఉన్నప్పుడల్లా అనుభవాలను గుర్తుకు తెచ్చుకునే భాగమే సబ్కాన్షియస్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, మనం మరిచిన అనుభవాలను జస్ట్ కొద్ది ప్రయత్నం మీద చేతనావస్థలోకి తీసుకురావడము. మనము మరిచిన అనుభవాలను అంటే మర్చిపోయిన అనుభవాలు ఉంటాయి కదా, కొంచెం ప్రయత్నం మీద అంటే కొద్ది ప్రయత్నంలోకి చేతనావస్థలోకి తీసుకురాం. అచేతనం, అన్కాన్షియస్, అసలు స్పృహలో లేకపోవడం అనుకోండి. ఇదైతే అవసరం ఉన్న ఎంత ప్రయత్నించినా కూడా గుర్తుకు రాని అనుభవాలు, విషయాలు అచేతనంలో ఉంటాయి. అంటే సాధించలేని వాంఛలు కానీ కోరికలు ఎక్స్ట్రా మనసులోని అచేతనంలోనికి నెట్టివేయబడతాయి. అంటే చిన్ననాటి అనుభూతులు కొన్ని ఎంత ప్రయత్నించినా గుర్తుకురావు. ఇప్పుడు మన కళ్ళ ముందర మన క్లాస్మేట్ ఎవరో మన స్కూల్లో ఉన్నప్పుడు వచ్చారనుకోండి, రే నేను చిన్ననాటి స్నేహితుడు అనేసి అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఉండే మన టెన్షన్స్కి లేదా ఏదైనా సరే రీజన్ గుర్తుకుండదు. అవునా, ఇంకా తనని సాటిస్ఫై చేయడానికి అవునా అనేసి మనం జస్ట్ క్యాజువల్గా తీసుకుంటాం. బట్ అది మనకనే గుర్తుకుండదు. అంటే ఏదైనా సరే కావాలన్నా కూడా ఎంత ప్రయత్నించినా అవసరం ఉన్నా కూడా గుర్తుకు రాని అనుభవాలు, విషయాలు అచేతనంలోనే ఉంటాయి. దానినే మనం అన్కాన్షియస్ అంటారు. క్లియరా అండి? ఇంకా కొన్ని మనకు ప్రక్షేపక పరీక్షలు ఉన్నాయి కదా, సో వాటిని గురించి అయితే చూద్దాము. యాక్చువల్గా నేను ఇక్కడ ఇంపార్టెంట్గా ఉండేవి మాత్రమే నేను చేస్తున్నానండి. ఇంకా ఈ ఎరిక్ ఎరిక్సన్ గురించి కూడా చూడండి. ఎరిక్ ఎరిక్సన్ వచ్చేసి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అయిన మనోసాంఘిక వికాస సిద్ధాంతం కూడా ప్రతిపాదించారు. ఇంకా మనకు జననాంగ దశ కానీ కొత్త దశ, సో ఇది కూడా ఇంపార్టెంటే. ఇడిప్లస్ కాంప్లెక్స్ అంటే మగపిల్లలు ఎక్కువగా తల్లిని ఇష్టపడడం, ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఆడపిల్లలు ఎక్కువగా తండ్రిని ఇష్టపడడం, సో లైంగిక వాంఛించే ధోరణి. ఇది మనకు శిష్ణ దశ అంటే 3 to 5 years లోపల ఉండేవాళ్ళు. ఇది జననాంగ దశ. ఇదేమో వచ్చేసి మౌఖిక దశ అండ్ ఆసన దశ. ఈ బాక్స్ కూడా చూడండి, మీకు యూజ్ అవుతుంది. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మనకు మూర్తిమత్వాన్ని మాపనం చేయాలా లేదా అంచనా వేయాలంటే పద్ధతులు అనేవి 2 రకాలు ఉన్నాయి. అందులో ప్రక్షేపక పరీక్షలు చూడండి. మరి ఇది వచ్చేసి అస్పష్టంగా ఉద్దీపన గల చిత్రాలు లేదా ఏదైనా సన్నివేశాలు గల ఉద్దీపనలకు చేయడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. అండ్ దీనిలో ఇంపార్టెంట్ ఏదంటే సిరామరకల పరీక్ష. దీన్నే మనం రోషాక్ సిరామరకల పరీక్ష అంటారు కదా అండి. సో వీటిని రూపొందించిన వారెవరంటే స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఆయన హెర్మన్ రోషాక్. ఈయన మానసిక చికిత్సకుడు కూడా. హెర్మన్ రోషాక్ స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఆయన. సిరామరకల పరీక్షను కూడా ఈయనే మనకు రూపొందించారు. అలాగే దీనిలో ప్రయాసుడు అస్పష్టంగా ఉద్దీపనలకు తనకు తెలియకుండానే ప్రతిస్పందించిన తన అంతర్గత భావాలను, ఆలోచనలకు బయటకు వ్యక్తపరుస్తాడు. అండ్ ఇది వచ్చేసి మనకి ఎవరికి ఉద్దేశించబడిన పరీక్ష అంటే అడల్ట్స్కి, వయోజనులకు మాత్రమే ఉద్దేశించబడిన పరీక్ష. అండ్ ఇందులో కార్డ్స్ కన్నా చూసుకుంటే 10 సిరామరకల కార్డులు ఉంటాయండి. రోషాక్ సిరామరకల కార్డ్స్ 10 ఉంటాయి. ఈ సిరామరకలు ఎలా ఉంటాయంటే సౌష్ఠవంగా ఉంటాయి. అండ్ దీనిలో 4 అంశాల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. సో ఆ 4 అంశాలు వచ్చేసి ఇవ్వండి: స్థానము, ప్రదేశము, విషయము, నిర్ణయాకాలు, మౌలికత. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థిమాటిక్ అప్రిషియేషన్ టెస్ట్ అండి. థిమాటిక్ ట్యాట్ మనకు థిమా అంటే కథ, అప్రెసెప్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించడము, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అనేసి కూడా అంటారు దీన్ని. అండ్ మనకు ట్యాట్ని రూపొందించిన వారెవరంటే ముర్రే అండ్ మోర్గాన్. మోము అనేసి గుర్తుపెట్టుకోండి. ముర్రే అండ్ మోర్గాన్ రూపొందించారు. అండ్ ఇందులో మనకి ఏమేమి ఉంటాయంటే 30 కార్డ్స్ ఉంటాయండి. అంటే 30 బొమ్మల కార్డ్స్ ఉంటాయి. ఒక కార్డు మాత్రమే ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే అది చూడండి, ఇక్కడ 10 కార్డ్స్ ఏమో జెంట్స్కి ఉంటుంది, 10 కార్డ్స్ వచ్చేసి లేడీస్కి ఉంటుంది, ఇంకా 10 కార్డ్స్ వచ్చేసి ఇరువురికి నిర్దేశించబడతాయి. అంటే అక్కడ 30 కదా, అండ్ ఇంకొక కార్డ్ ఎక్స్ట్రా ఉంటుంది చూడండి, ఆ కార్డు ఇద్దరికి వర్తిస్తుంది. అంటే లేడీస్ మనకు లేడీస్కి అలాగే జెంట్స్కి కూడా. కేవలం స్త్రీ లేదా పురుషులకు ఉపయోగించగల కార్డుల సంఖ్య వచ్చేసి 10+1 అంటే 11 కదా అండి. స్త్రీ మరియు పురుషులపై ఇరువురులపై ఉపయోగించిన కార్డుల సంఖ్య వచ్చేసి 20+1. సో అలా మనం చూసుకోవాలండి. 10 కార్డులు పురుషులకు, మొత్తము 30 కార్డ్స్ ఉంటాయి. ఒకటి ఖాళీ కార్డు ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ క్యాట్ అంటే చిల్డ్రన్ అప్రిసెప్షన్ టెస్ట్, పిల్లల గ్రాహ్యక పరీక్ష.
దీనిని ఎవరు రూపొందించారంటే బెల్లాక్ అండ్ ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్ అండ్ ఎస్ బెల్లాక్ రూపొందించారు. అండ్ దీంట్లో వచ్చేసి మనకు 10 కార్డ్స్ అయితే ఉంటాయి. ఇది దేని మీద ఉపయోగిస్తారంటే మనకు 3 నుండి 10 సంవత్సరాల పిల్లలపై ఉపయోగిస్తారు. అండ్ ఈ కార్డ్స్ పై మనకు ఏ డయాగ్రామ్స్ ఉంటాయంటే అనిమల్స్ యొక్క డయాగ్రామ్స్ మనకు బొమ్మలు అయితే కనిపిస్తాయి. ఆ జంతువుల బొమ్మలు గల కార్డులను పిల్లవాడు దాన్ని చూసి తాదాత్మ్యకరం చెంది తర్వాత అంతర్గత భావాలు అనేవి వ్యక్తపరుస్తాడు. ఇది మనకు క్యాట్ చిల్డ్రన్ అప్రిసియేషన్ టెస్ట్. రూపొందించిన వారు ఎవరంటే ఎల్ బెల్లాక్ అండ్ ఎస్ బెల్లాక్. ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 10 కార్డ్స్ ఉంటాయి. ఎవరి మీద ఉపయోగిస్తారంటే 3 to 10 years పిల్లలకైతే ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంఎంపిఐ అంటే మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఇది వచ్చేసి మనకు 1942 ఇయర్లో హాత్వే, మెకన్లీ వీటిని రూపొందించారు. ఎప్పుడండి? 1942లో హాత్వే అండ్ మెకాలే వీటిని రూపొందించారు, మెకన్లీ. అండ్ ఇందులో కార్డ్స్ చూడండి చాలా ఎక్కువగా ఉన్నాయి, 550 ఉన్నాయి, 550 కార్డ్స్ ఉన్నాయి. అండ్ ఇది అంటే మనకి ఎవరి మీద ఉపయోగిస్తారంటే 16 సంవత్సరాలు దాటిన వారిపై ఉపయోగిస్తారు. సో ఫాస్ట్గా చెప్పడం వల్ల కొంచెం అక్కడక్కడ మనకు వర్డ్స్ కొంచెం దొరుకుతుంది, మిస్టేక్ అయితే చెప్తుంటానండి, అడ్జస్ట్ అవ్వండి. టైం లేదు కదా అండి, అందుకే కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. యాక్చువల్గా వీడియో చేయడం కూడా అంటే మీకోసం ఇది మీరు చాలామంది అడిగారు అనేసి వీడియో అయితే చేస్తున్నానండి. ఎంఎంపిఐకి చూడండి ఫుల్ ఫాము మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. హతావే అండ్ మెకన్లీ వీటిని రూపొందించారు. ఏ ఇయర్లో? 1942లో. ఎన్ని కార్డ్స్ ఉంటాయి ఇందులో? 550 కార్డ్స్ ఉంటాయి. ఎవరి మీద ఉపయోగిస్తారంటే 16 సంవత్సరాలు దాటిన వారిపై ఉపయోగిస్తారు. సో ఇక్కడికి స్టాప్ చేసేద్దామండి. నెక్స్ట్ వీడియోలో మేబీ ఈరోజు నైట్ 8కి కానీ లేకుంటే రేపు మార్నింగ్ కానీ ఈ ఒక్క వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే చేస్తాను. మనకి యాక్చువల్గా సంఘర్షణ గురించి అలాగే రక్షక తంత్రాలు ఉన్నాయి. సో ఈ రక్షక తంత్రాల గురించి ఒక వీడియో అయితే పాసిబుల్ అయితే అప్లోడ్ చేస్తానండి. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందనేసి అలాగే అర్థమైందనేసి అనుకుంటున్నానండి. మీకు నా క్లాస్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.